రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం. నేడు తెలంగాణ గ్రూప్ 2 ఫలితాలు ఫలితాలు వెల్లడించనున్న టీజీపీఎస్సీ. తెలంగాణలో 5 స్థానాలకు 5గురే నామినేషన్ దాఖలు. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలు ఏకగ్రీవమయ్యే ఛాన్స్. విద్యార్థులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. చంద్రబాబు మోసాలపై వైఎస్ఆర్సీపీ పోరాడుతోందన్న అంబటి. కూటమి సర్కార్ విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటోంది. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలి. చంద్రబాబు ప్రభుత్వంపై మాజీ మంత్రి కారుమూరి ధ్వజం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో యువత పోరు పోస్టర్ ఆవిష్కరణ. పెద్ద ఎత్తున తరలి రావాలని మాజీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ పిలుపు. అరకు నియోజకవర్గంలో యువత పోరు పోస్టర్ రిలీజ్. పోస్టర్ ఆవిష్కరించిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే రేగం మచ్చలింగం. చంద్రగిరి నియోజకవర్గంలో యువత పోరు పోస్టర్ ఆవిష్కరణ. ఈ నెల 12న విద్యార్థులకు అండగా వైఎస్ఆర్సీపీ పోరాటం విజయవంతం చేయాలని వైఎస్ఆర్సీపీ నేత చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పిలుపు. అనంతపురం జిల్లాలో టీడీపీ నేత ఘరానా మోసం. పెట్రోల్ బంక్ ఏర్పాటు పేరుతో దళితుల నుంచి 81 లక్షల వసూలు. నాగేంద్రపై ఎలాంటి చర్యలు తీసుకొని పోలీసులు. తిరిగి దళితులపైనే కేసులు. దత్తత గ్రామాన్ని సందర్శించిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. ములుగు జిల్లా కొండపర్తిలో పలు అభివృద్ధి కార్యక్రమాలు. తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులతో మంత్రుల సమీక్ష. యాసంగి పంటలకు సాగునీరు అందించాలని ఆదేశం. పాత ప్రాజెక్టుల నిర్వహణపై దృష్టి పెట్టాలని సూచన. మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసులో తుది తీర్పు. A2 అయిన సుభాష్ వర్మకు మరణశిక్ష. మిగతా 6కి జీవిత ఖైదు విధింపు. పెళ్లైన 7వ రోజే ప్రియుడితో లేచిపోయిన నవవధువు. రంగారెడ్డి జిల్లా నర్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన. తనకు న్యాయం చేయాలంటూ బాధిత యువకుడు ఫిర్యాదు. విజయనగరం జిల్లా పెదమానాపురంలో గంజాయి కలకలం. అక్రమంగా రవాణా చేస్తున్న 5గురి అరెస్ట్. తిరుమలలో వైభవంగా శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు. 2వ రోజు రుక్మిణి సమేత శ్రీకృష్ణ అవతారంలో భక్తులకు దర్శనం. శ్రీశైలంలో మల్లికార్జున స్వామికి సహస్ర దీపాలంకరణ సేవ. వెండి రథంపై విహరించి భక్తులకు దర్శనమిచ్చిన స్వామివారు. హైదరాబాద్ జీడిమెట్ల పరిధిలో దొంగల బీభత్సం. శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఆభరణాల అపహరణ. సీసీ కెమెరాల్లో రికార్డైన దొంగతనం దృశ్యాలు. గోవా గుజరాత్ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామన్న ఆప్ నేత అతీసి. కాంగ్రెస్తో పొత్తుపై ఇప్పటి వరకు చర్చలు జరగలేదని వెల్లడి. ఇవాళ మారిషస్ పర్యటనకు మోదీ. ఆ దేశ జాతీయ దినోత్సవ వేడుకలకు హాజరు కానున్న ప్రధాని. ఉత్తర సముద్రంలో ఘోర ప్రమాదం. ఆయిల్ ట్యాంకర్ కార్గో నౌక ఢీ. మంటల్లో కాలి బూడిదైన భారీ నౌక.